మోటివేషన్. ఈ మోటివేషన్ అనేది ఎవరు ఇయ్యరండి. నా అనుకున్న వాళ్ళు ఇయ్యరు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇయ్యరనమాట. మనం బ్రతికితే బతికినారు అనుకుంటారు. చెడిపోతే చెడిపోయినారు అనుకుంటారు. బతికినా వాళ్ళే కారణమని మాట్లాడతారు. మనం చెడిపోయినా వాళ్ళే కారణమని అనుకుంటారు. ఎలా అనుకుంటారా? వాళ్ళు మనం బాగా బతికుంటే మేము అవి చెప్పినాము, ఇవి చెప్పినాము, అందుకే వాళ్ళు బాగా బతికినారు అంటారు. మనం చెడిపోతే మేము అట్లా చెప్తామి, ఇట్లా చెప్తామి, ఇట్లా చేయొద్దండి అని. అందుకే వాళ్ళు అట్లా చెప్పినా కూడా ఇనుకున్నా ఉన్నారు. అందుకే వాళ్ళు చెడిపోయినారు అనుకుంటారు. చూసారు కదా, మనం ఎలా ఉన్నా వాళ్ళ సైడే మాట్లాడుకుంటారనమాట. అందు కానీ ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు అని ధైర్యం చెప్పే నాదుడైతే ఒక్కరు ఉండరనమాట. నా అన్న వాళ్ళైనా, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళైనా. అందుకని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలే తప్ప ఇంకెవరు అయితే రారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 ఏండ్లలో నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాననమాట. నా మోటివేషన్ ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, గెలవాలంటే కష్టాన్ని ఓర్చుకోవాలి, బతకాలంటే ఇష్టాన్ని మార్చుకోవాలి. ఈ డైలాగ్ అయితే నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి. నేనైతే చిక్కుడుకాయ కర్రీ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.